గ్రంథాలయ విజ్ఞానం బండారాలని దుర్గి ఎంపీడీఓ సుగుణ వివరించారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా కార్యక్రమాలు స్థానిక గ్రంథాలయంలో ప్రారంభమయ్యాయి. ముందు 3 రంగుల జాతీయ జెండాను ఆవిష్కరించి వందనం అతిథులుగా ప్రధాన సమర్పణ చేశారు. గ్రంథాలయాలు విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు సోపానాలు అని వారు ముఖ్య అతిథులుగా విచ్చేసిన వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి పులిబండ్ల వేణు, గోపి, మాస్టర్లు అబ్బాస్, లక్ష్మీ నారాయణ, సర్వేశ్వరరావు, ఆంధ్రయ్య, గ్రంథాలయ సిబ్బంది తదితరులు ఉన్నారు. అధికారి శ్రీ టీవీ గోపి గారు మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల. అదేవిధంగా ఈరోజు తదుపరి విద్యార్థుల సౌకర్యార్థం ఈరోజు జరుగుతాయి. ఈ యొక్క కార్యక్రమాలన్నింటిలో కూడా విద్యార్థులు పాల్గొని గ్రంథాలయ ఎంతో ఇష్టమైన నీతిపాత్రమైన పిల్లలకు ఈరోజు పండుగ దినం. ఈరోజుని మనం ప్రతి సంవత్సరం కూడా నవంబర్ 14 జవహర్లాల్ చిల్డ్రన్స్ డే జరుపుకుంటూ ఉన్నాము. ఈరోజు పౌరులే రేపటి పౌరులు, ఈరోజు పిల్లలే రేపటి పౌరులు అన్నట్టుగా మీరందరూ కూడా ఈ సభ్య సమాజాన్ని, నెహ్రూ గారి సిద్ధాంతాన్ని అవలంబించి మీరందరూ చక్కగా చదువుకొని అభివృద్ధిలోకి రావాలని కోరుకుంటూ, ఈ లైబ్రరీ చాలా బాగుంది, బుక్స్ చాలా ఉన్నాయి, కంప్యూటర్స్ కూడా ఉన్నాయి. మీరందరూ కూడా ఉపయోగించుకొని వాటిని ఆ సిస్టమ్స్ ఉపయోగించుకొని కంప్యూటర్ కూడా నేర్చుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. 8వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల భాగంగా ఈరోజు గ్రంథాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి జాతీయ జెండాని మండల డెవలప్మెంట్ ఆఫీసర్ ఎండిఓ గారైనటువంటి సుగుణమ్మ గారి చేతుల మీదుగా ఈ యొక్క జాతీయ పతాక ఆవిష్కరించవలసిందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఫ్లాగ్ సెల్యూట్.